బీసీ రమణ, ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి బీసీ కులగణన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలని ఒక కార్యాచరణతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య ప్రతినిధులందరితో కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. రాష్ట్ర కమిటీ, జిల్లా చైర్మన్, కన్వీనర్లతోటి మేము సూటిగా అడుగుతున్నాం. తెలుగుగడ్డ పైన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు చలనం లేదు? తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన ప్రారంభించినప్పుడు కూడా ఇక్కడ బీసీలు ఉన్నారా లేరా అనేటువంటి ఈ కూటమి ప్రభుత్వంకి ఏమైనా కనీసం బీసీలకు మనం ఏమైనా చేయాలా, పక్క రాష్ట్రంలో జరుగుతుందని కూడా ఎటువంటి విధానం ఇక్కడ ప్రారంభించడం లేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేసి వాళ్ళు ఆ లెక్కలు కూడా బయట పెట్టిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ గడ్డపైనటువంటి బీసీల యొక్క స్థితిగతులపైన రాష్ట్ర కేబినెట్ ఎందుకు చర్చించలేదని బీసీ సమన్వయ కమిటీ ఈరోజు సూటిగా మాట్లాడుతుంది. పక్కన తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన పైన అసెంబ్లీలో చర్చ జరుగుతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, బీసీ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు స్పందించడం లేదని బీసీ సమన్వయ కమిటీ సూటిగా అడుగుతున్నది. ప్రభుత్వ పెద్దలారా, ఈరోజు దశాబ్దాల కాలం నుంచి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా దశాబ్దాలుగా క్రమ పద్ధతిగా బీసీలను ఏ విధంగా అనగదొక్కుతున్నారో ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డపైనటువంటి ప్రతి బీసీకి జరిగిన అన్యాయాన్ని వివరించడమే ఏకైక లక్ష్యంగా బీసీ సమన్వయ కమిటీ పోరుబాట బయలుదేరుతుందని దాన్ని ప్రారంభించబోతున్నామని కూడా తెలియజేస్తున్నాము. ఈరోజు బీసీ కులగణన లేకనే కదా మనకు జనాభా దామాషి ప్రకారము మనకు చట్టసభలో రిజర్వేషన్ లేకపోవడానికి కారణం. బీసీ కులగణన లేకపోవడం వల్ల ఎన్ని కోల్పోయామో మేము ఈరోజు బీసీ ప్రజలకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మహిళల్లో కూడా ఈరోజు మహిళా బిల్లు లేకపోవడానికి కూడా బీసీ లెక్కలు లేక కారణమవుతున్నాము. ఈ విషయాలను వివరిస్తూ చాలా స్పష్టంగా బీసీల్లో ఉండేటువంటి అన్ని అంశాలపైన ఏకైక లక్ష్యంగా బీసీ కులగణన ఈ రాష్ట్రంలో జరిగే వరకు కూడా బీసీ సమన్వయ కమిటీ ఇటువంటి శిక్షణ కార్యక్రమాలతోటి, మేధావులు ఇచ్చినటువంటి సూచనలతోటి, పెద్దలు ఇచ్చినటువంటి అంశాలతోటి, మహనీయ ఆశయంతో బీసీ కులగణన లెక్కలు తేలే వరకు బీసీ సమన్వయ కమిటీ పోరుబాట ప్రారంభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.